తాడేపల్లిగూడెంలో మరి అధ్యక్షత వహించిన మా మిత్రులు అన్నగారు ఈతకోటి తాతాజీ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంకో సోదరులు భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, మరి ఆయనకి మరి ముందు చెప్పాలంటే ఆయన ఇక్కడికి రావడం ఈ రకంగా కాదు, ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన తీసుకురావాలనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ప్రోగ్రామ్ నిన్న చెప్పడం జరిగింది. దాంతో కాదు కాలతీతం కూడా అయింది. మరి ఆయన చేసింది చెప్పడం కోసం మరి అయితే ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో వచ్చిన తర్వాత ఏ ఎంపీ కూడా ఇవ్వనంత డబ్బుని ఈ కాన్స్టిట్యున్సీగా ఆయన ఇవ్వడం, ఏ పని చెప్పినా సరే ఇమ్మీడియట్ గా ఆ సంబంధిత శాఖకు ఫోన్ చేసి మా ఎమ్మెల్యే వస్తాడో, మా పిఏ వస్తాడో, మా ఇన్ఛార్జ్ వస్తాడని చెప్పి అడ్రస్ చేసి నువ్వు వెళ్ళి సోదరా పని చేసి బాధ్యత నాదని చెప్పి నాకు వెన్నుదన్నుగా ఉన్న మా సోదర సమానులు శ్రీనివాసవరం గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఒక మిత్రుడు మరి వలవల మల్లికార్జునరావు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన కార్మికుల సంఘ చైర్మన్, అదేవిధంగా శ్రీదేవి గారికి, నర్సే సోమేశ్వరరావు గారికి, కూటమి సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి గడిచిన 11 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మన స్టేట్ నడుతుందంటే గడిచిన సంవత్సరంలో గత వదిలేయండి, గడిచిన సంవత్సరంలో మరి మనకి దాదాపుగా 2 లక్షల కోట్ల చిల్లర పైచీలక డబ్బుల్ని మనకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే అతిశయం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం నడుతుందంటే వెనక నరేంద్ర మోడీ గారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కీములు కూడా ఏ రోజు ఎవరో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తే దాన్ని 10,000 ఇచ్చి జగనన్న కాలనీగా పెట్టుకుని దానికి వెళ్తానే దారి లేకుండా చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ రోజు మంత్రిగా శ్రీనివాసవరం గారు వచ్చిన తర్వాత అన్న ఈ రోడ్ లేదు చేయాలంటే ఎంతైనా తీసుకో, నీకు ఏదైనా చేయాలి, మనం నమ్మి ఓట్లేసారు, మనం సామాన్యులు కాబట్టి ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి మరి భుజం తట్టి మన కాన్స్టిట్యున్సీకి 2 కోట్ల రూపాయలు శ్మశానానికి శాంక్షన్ చేశారు, 1 కోటి రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ శాంక్షన్ అవడానికి ఇది నా ఊరు అనే ఫీలింగ్ తో మీరు ఇచ్చిన అభిమానానికి ఆయన రుణం తీసుకునే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఆయన మాట్లాడతారు ఎయిర్పోర్ట్ గురించి, ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడించాలనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. మరి అదే విధంగా మరి ఇక్కడ చూసుకుంటే ఒక్క సంవత్సరానికి 5 సంవత్సరాలకు కలిపి కూడా ఏ ఎంపీ కూడా 2.5 కోట్లు 3 కోట్లు మించి ఇవ్వలేదు. కానీ శ్రీనివాసవర్మ గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దాదాపుగా 5 కోట్ల రూపాయలు 2 కోట్లు డయాలసిస్ సెంటర్కి ఇచ్చారు. అంటే 5 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలం తిరగకుండా మన 12వ తారీఖు సంవత్సరం అయింది మేము అందరూ ప్రమాణ స్వీకారం చేసి, మళ్ళీ 12వ తారీఖు 5 కోట్ల రూపాయలని మనకి అభివృద్ధికి ఇచ్చిన ప్రదాత శ్రీనివాసవర్మ గారు. సామాన్యుడికి ఓటేస్తే ఎలా ఉంటుందని చూపించే విధంగా ఈ రోజు ఆయన ప్రజల మధ్య నుండి 24 గంటలు కూడా ప్రజల మధ్యనే ఉండి ఏ కాన్స్టిట్యున్సీకి ఏం కావాలని వాళ్ళు పిఏలు పురమాయించి అన్ని అడిగి తెలుసుకున్నాను. ఈ ఊరు తాడేపూడిలో ఒక్క బైపాస్ రోడ్డు కూడా గత ఎంపీలు ఎవరు కూడా ఒక బైపాస్ రోడ్డు కనెక్షన్ ఇప్పించలేదు. నేను పట్టుబట్టి కూర్చుంటే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ తెప్పించి అన్ని చోట్ల కూడా లింక్ రోడ్లు డెవలప్మెంట్ చేయమని చెప్పి టెండర్ పిలిపించింది కానీ శ్రీనివాసవర్మ గారు. ఇవాళ అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అంటే దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, చంద్రబాబు గారు కూడా మనం గెలుస్తాం కానీ అభివృద్ధి చూస్తారు మనల్ని, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసే ఉండాలని చెప్పి పట్టుబట్టి దానికోసం ఎక్కడి దాకా వెళ్ళాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నొప్పించి చంద్రబాబు గారు నొప్పించి కూటమి ఏర్పాటు చేసి మరి ఆయన నాయకత్వంలో ఇవాళ బీజేపీ పార్టీ దయతో ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులతో ప్రతి రోడ్డు ప్రతి లింక్ రోడ్డు మనం వేసుకోగలుగుతున్నాం విలేజెస్ కంటే. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం నిధులు కాదని అడుగుతున్నాం. ఇవాళ గతిశక్తి అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా అన్ని రైల్వే గేట్లు క్లోజ్ చేయాలి, ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదని దాదాపుగా మనకు 250 కోట్ల రూపాయలు 4 గేట్లకి అండర్ పాస్లు కానీ లేదా ఆర్ఓపీలు కానీ శాంక్షన్ చేసిన ఘనత మన శ్రీనివాసవర్మ గారు దక్కుద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఫోన్ చేస్తే చాలు మన పనిచేస్తాక అధికారులు రెడీగా ఉంటారు, కానీ మనం తిరిగి చేయించుకోవాలి. ఒక పెద్ద మనిషి ఇక్కడ మాట్లాడుతాడు ఇందా ప్రెస్ మీట్ పెట్టి, నా సమయంలో ఆయన రోడ్లే వేస్తున్నారండి. సన్నాసి మాటలు మాట్లాడకుండా నీ సమయంలో నువ్వు ఎందుకు రోడ్లు వేయలేదని అడుగుతా ఉన్నా. నువ్వు ఎందుకు తచ్చమట్టి కూడా వేయలేదు. నేను ఈ రోడ్లకి ఆల్రెడీ 7 కోట్లు శాంక్షన్ చేయించాను, 2.5 కోట్లు ముత్యాలమూడి శాంక్షన్ చేయించాను. నా వెనకాల కేంద్ర మంత్రి ఉన్నాడు, బీజేపీ సర్కార్ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. నువ్వు మాట్లాడేది నువ్వు 2004 2009లో యూజీడీ శాంక్షన్ చేయించావు, నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యావు, దాన్ని పూర్తి చేయలేకపోయావు. నా టైంలో ఎస్ఎస్ ట్యాంక్ శాంక్షన్ మాణిక్యాల మంత్రిగా ఉండగా దాన్ని పూర్తి చేయలేకపోయావు, ఇండోర్ స్టేడియం పూర్తి చేయలేకపోయావు, స్విమ్మింగ్ పూల్ పూర్తి చేయలేకపోయావు. కనీసం ఎంఆర్ ఆఫీస్ గా ఏది నువ్వు సొంతంగా చేసుకోలేని అసమర్థుడు నువ్వు. ఇవాళ మా గురించి మాట్లాడి హక్కు నీకు ఉందని అడుగుతూ ఉన్నా. మీ పేర్లు పెట్టుకుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో
మరి ఎన్టీఆర్ హౌసింగ్ మనం ఇది ఇవ్వడం జరిగింది. మరి ఎన్టీఆర్ హౌసింగ్ లో ఎన్నిళ్ళు మీరు ఇచ్చారని అడుగుతున్నాం, గత 5 సంవత్సరాలు ఎన్నిళ్ళు పూర్తి చేశారని అడుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనుగడ కోసం, నేను బతికే ఉన్నాను చెప్పడం కోసం మాట్లాడద్దు. మేము పని చేస్తే మాకు సహకరించండి. ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించింది మంత్రి గారు అయితే ఎవరో కోర్టుకి వెళ్ళిపోతారని చెప్తే అంటే మీకు ఎయిర్పోర్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదని అడుగుతాము. ఎయిర్పోర్ట్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తే మేము కోర్టులో ఎంతనని వైసీపీ నాయకులు చెప్తూ ఉంటే అంటే ప్రజలకు అర్థం అవుతుందనే విషయంలో అంటే అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి కుర్చీ వచ్చిన డిప్యూటీ సీఎం ఇవాళ మాటలు ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని చెప్తున్నాను. మీరు ఏదైనా ఉంటే పని చేయ, నాతో పాటు నాకు కూడా సహకరించు మాజీ శాసనసభ్యుడిగా. అది మానేసి చేసిన పని నేనే చేశాను. సంవత్సర కాలం అయింది. ఏం చేశాను? 5 సంవత్సరాలు పరిపాలన చేసావు. ఒక గొయ్యి పూడ్చావని అడుగుతా ఉన్నా. మట్టి రోడ్డు, మట్టి తారు రోడ్డు మీద మట్టి పూడిపించాడు, గడ్డి పూడిపించాడు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విలేజ్కి మోక్షం కలిగింది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం ఆరాధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి విలేజ్ ని బంగారం చేయాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. మరి అది మానేసి నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శిస్తావు, లేదా కూటమిని విమర్శిస్తావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని మళ్ళీ చెప్తాను. నువ్వు ఈ 5 సంవత్సరాలు ఎలా పరిపాలించావు అందరికి తెలుసు. ఇక్కడ కేవలం డబ్బులు కక్కుతుపడి ప్రజల గురించి సమస్యలు పట్టించుకోకుండా కనీసం రోడ్డు కూడా పోడ్చుకోకుండా నువ్వు చేసావు. మేము తిరిగి డబ్బులు పెట్టి ఈరోజు పని చేస్తూ ఉన్నాం. కావాలంటే కనుక్కొని వచ్చి అది మానేసి నోటికి ఏమవుతుంది మాట్లాడొద్దని మళ్ళీ నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా చేసి తీరుతాం. ఒక టైంలో శాంక్షన్ అవుతుంది. అది రావడానికి నేను ఉండొచ్చు పోవచ్చు. కానీ నిట్ కాలేజీ మేము స్టార్ట్ చేసాం, ఎస్ఎస్ ట్యాంక్ మేము స్టార్ట్ చేసాం. మీ టైంలో ఓపెన్ అయింది. అది మీరు వెళ్ళి రెబ్బర్ కట్ చేశారు మీ ఎంపీలు మీరందరూ. మా ఎమ్మెల్యే అప్పుడు ఓడిపోయాడు, మేము ఓడిపోయాం. అంటే మీరు చెప్పినట్ట దాంట్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రెస్ మీట్లు అన్నిటికంటే కూడా కుక్కలు మురితే సమాధానం చెప్పను. ఇంకా నేను చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్పను. కుక్కలు మురిగిందని సమాధానం చెప్పుకుంటే అభివృద్ధి జరగదు. నన్ను తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో నన్ను ఎంపీ గారిని 60,000 పైసలతో నెగ్గించారు మమ్మల్ని. మేము మీకోసం పనిచేస్తాం, ఫారెన్ మోకుల కోసం పనిచేయాల్సిన అవసరం నాకు లేదు. నన్ను 100 అనుకోండి, ఐ డోంట్ కేర్. నిజమైతే మాట్లాడండి. అబద్ధాలు మేము బతుకున్నామని చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టొద్దని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఇప్పటికే కాలాతీతం అయింది. మంత్రి గారు ఇప్పుడు ఆలస్యమైంది. జనం కూడా చాలా మంది టైంకి రాలేదని చాలా మంది వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారి సహకారంతో భారతదేశం ఇంకా ఏ శత్రు దేశం చూడాలంటే భయపడే పరిస్థితి ఇవాళ. రష్యా లాంటి దేశాలు కానీ లేదా ట్రంప్ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారితో మాట్లాడవలసిన అవసరం కల్పించిన మన నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఈ యాత్రలని మనం చేస్తా ఉన్నాం. మరి ఆయన బాగుంటే మన స్టేట్ బాగుంటుంది. మన స్టేట్కి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా నేను నరేంద్ర మోడీ గారిని మా శ్రీనివాస్ వర్మ గారి ద్వారా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి తాతాజీ గారికి పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటా. జై హింద్.